గుంటూరులోని డాక్టర్ సౌమ్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో విద్యార్థుల ఆందోళనకు దారితీసిన పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. కాలేజీ కరెస్పాండెంట్ సమీర్ చంద్ర తమతో అసభ్యకరంగా కించపరిచే విధంగా మాట్లాడుతున్నారంటూ పలువురు విద్యార్థులు గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం సుమారు 70 మంది విద్యార్థులు నర్సింగ్ కోర్సు అభ్యసిస్తున్నామని, వివిధ జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నామని విద్యార్థులు తెలిపారు. హాస్టల్లో సరైన ఆహారం కూడా అందించడం లేదని, సమస్యను ప్రశ్నిస్తే దురుసుగా అనుచితంగా మాట్లాడుతున్నారంటూ కన్నీటి పర్యాంతమయ్యారు. కరస్పాండెంట్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. డాక్టర్ సౌమ్య కాలేజీకి సంబంధించి నర్సింగ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం ఈరోజు ఎస్పీ కార్యాలయానికి రావడం జరిగింది. ప్రధానంగా కూడా అక్కడ ఉన్న యాజమాన్యంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నామని ఈ నర్సింగ్ విద్యార్థులు అయితే చెప్తూ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఏంటమ్మా అసలు మీ ప్రాబ్లం ఏంటి? మీరంతా రావడానికి కారణం ఏంటి? సార్, మా సార్ ఎలా పడితే అలా మాట్లాడతారు సార్ కాలేజ్లో. కానీ ఇప్పుడు ఒక నిమిషం లేట్ అయినా కానీ క్లాస్కి మేడమ్స్ డీల్ చేయాలి, కానీ సరాసరి సార్ దగ్గరికి తీసుకెళ్ళిపోతారు సార్. సార్ దగ్గరికి తీసుకెళ్ళి సార్తో మాట్లాడండి, సార్ ఏం చెప్తే అది చేయండి అంటారు సార్. మేడమ్స్ ఒక నిమిషం లేట్ అయిందంటే చాలు ఇక అక్కడ నుంచో పెట్టేసేస్తారు. చెప్పడం తెలీదా? బాగోని వాళ్ళు కూడా వచ్చి మరీ చెప్పాలండి సార్. బాగోని ఎలా వచ్చి చెప్తారు సార్? పక్కన వాళ్ళు చెప్పి పంపిస్తే ఎందుకు చెప్పి పంపిస్తున్నారు? మీరు రాలేరా? మీకేమైంది రావడానికి? ఎలా పడితే అట్లా మాట్లాడతారు సార్ వాళ్ళు కూడా. ఇప్పుడు బాగోలేదు, మేము డ్యూటీస్కి వెళ్ళమంటలేదు, బాగోలేదా? ఏది మరి ప్రూఫ్ ఏంటి చూపియండి అని అడుగుతారు సార్. బాగోలేదని పడుకున్నాం అనుకో, ఎందుకు పడుకుంటున్నారు మీరు? బాగోలే లోపల పడుకుంటే ఎలాగా? వచ్చి చెప్పొద్దా మీకు? లోపల ఎవరైనా ఉన్నారా మీకు చూసేవాళ్ళు? సరే చూపించుకున్నారు కదా, తీసుకొచ్చి మాకు చూపియండి అని అడుగుతారు సార్. అంటే ప్రధానంగా కూడా పేరెంట్స్కి సంబంధించి పేరెంట్స్ కూడా ఉన్నారు. అమ్మ, మీరు వచ్చారు, మీ పాపలో ఉన్నారు, ఏం చెప్తున్నారు? బిఎస్సీ నర్సింగ్ 3 సంవత్సరాలు అయింది మా పాపను జాయిన్ చేసి. ఆ పాపకు జ్వరం వచ్చి తను నెల 15 రోజుల వరకు కూడా నేను పంపించను అన్నాడు. అలా మా బావగారి పిల్లల్ని పంపించిన మగ పిల్లలతో అన్నాడు. సరే నేను వచ్చి తీసుకెళ్తానండి అన్న. నేను పంపించినమ్మా, సెలవులు అంటూ లేవు పిల్లలకి. మీ ఇంటికాడ ఎన్ని ట్యాబ్లెట్లు వేస్తారో నా దగ్గర అన్ని ట్యాబ్లెట్లు వేస్తున్నాను, నేను చూస్తున్నాను కానీ వెళ్ళిపోండి. పాప పడిపోయిందా? అలాంటిది ఏం లేదు, ఇక్కడ అంతా ఆరోగ్యంగానే ఉంది పాప అన్నాడు. అలా నెల 15 రోజులు పాపను అట్టి పెట్టుకున్నాడు. పాప కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత నాకు ఫోన్ చేస్తే నేను తీసుకెళ్ళి పాపను చూపిస్తే వారానికి చనిపోయింది పాప. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, బ్రతికున్నన్ని రోజులు మా పాప నరకమే చూసింది. ఆ కాలేజీ వద్దు, నేను చదవలేను అనే రోజులు చాలా సందర్భాలు ఉన్నాయి. అసలు మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారమ్మా? అసలు మీకు ప్రధానంగా సమస్య ఏమిటి? మేము వేరు డిస్ట్రిక్ట్ల నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జిల్లా నుంచి వచ్చాం సార్. మేము మా పేరెంట్స్ కష్టపడి మమ్మల్ని చదివిస్తున్నారు ఇక్కడ. అదేదో ఆయన పెట్టినట్టు చెప్తాడు మాకు. మా పేరెంట్స్ మాకు పెట్టి చదివిస్తున్నారు. మేమైతే మంచిగా చదువుకోవాలని వచ్చాము, కానీ నీచమైన మాటలు ఏంటంటే మా పేరెంట్స్ కూడా మమ్మల్ని ఇంట్లో అలా తిట్టరు. అలాంటి మాటలు మాట్లాడి మమ్మల్ని టార్చర్ చేసిందే కాక ఇప్పుడు బెదిరిస్తున్నారు మమ్మల్ని. ఏంటంటే మీరు ఎవరికైనా చెప్పుకోండి, మీరు ఎవరికి చెప్పుకున్నా పర్లేదు, నేను అసలు ఏమీ చేయలేరు నన్ను అన్నట్టు బెదిరిస్తున్నారు. మా సర్టిఫికెట్లు ఉన్నాయని చెప్పి మేము ఇన్నాళ్ళు ముందడికి వేసాంలే, కానీ వెనకడుగు అంటే ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళని కొనేయడము ఏదో ఒకటి జరిగి వెనకడుగు వేయడం జరిగింది. మాకైతే ఆ కాలేజ్ వద్దు, ఆ కాలేజీని సీల్ చేయాలి, అర్జెంటుగా సీల్ చేసి మాకు గవర్నమెంట్ ద్వారా వేరే కాలేజీల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అంటే నువ్వు చెప్పమా, ప్రధానంగా కూడా ఇక్కడ కాలేజీకి వెళ్ళారు, కాలేజీ నుంచి వెళ్ళి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. కాకపోతే అసలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తి ఎవరు, ఎందుకు పెడుతున్నారు? సమీర్ చంద్ర అని మా కరెస్పాండెంట్ సార్. ఆయనదే ఆ కాలేజ్ కూడా ఆయనదే. ఇంకా ఆయన ఏం చేయలేరు, నన్ను ఎవరు ఏం పేకలేరు అని అన్న ఇదితో ఆయన మాట్లాడుతున్నారు సార్. అన్ని బూతులు తిడతారు సార్. ఆయన పక్క వాళ్ళని కూడా ఆ రోజు తిట్టారు సార్. బిఎస్సీ నర్సింగ్ 2nd ఇయర్ చదువుతున్నాను సార్. ఎక్కడి నుంచి వచ్చారు? నేను పిడిగిరాళ్ళ పల్నాడు సైడ్ నుంచి వచ్చాను సార్. అదే ఇప్పుడు మీరు ప్రధానంగా చెప్పండి, మీ డిమాండ్ ఏంటమ్మా? మా డిమాండ్స్ ఏంటంటే ఆ కాలేజ్ ఫస్ట్ మూసేయాలి సార్. ఎందుకు మూసేయాలండి? ఎందుకు మూసేయాలంటే అక్కడ ప్రాపర్ ఫెసిలిటీస్ లేవు, అక్కడ ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు, అదొక ఫెసిలిటీస్ లేవు, వాటర్ లేదు తాగడానికి. మేము స్నానం చేసే నీళ్ళే వాటర్ తాగుతున్నాము, ఆ ట్యాంకీలు కడగరు. ఆ వాటర్ తాగడం వల్ల వామిటింగ్స్, మోషన్స్, స్టమక్ పెయిన్. అదిగాక అక్కడ మాతో పాటు బీఎస్సీ నర్సింగ్తో పాటు జిఎన్ఎం వాళ్ళు కూడా ఉంటున్నారు. వాళ్ళు కట్టే ఫీజు వేరు, మేము కట్టే ఫీజు వేరు. అయినా కానీ వాళ్ళకి మాకు ఒకే ఫెసిలిటీస్, ఒకే టీచర్స్, ఒకే ఎడ్యుకేషన్ జరుగుతుంది.
అలా ఎలా చేస్తారు సార్? మీరే చెప్పండి. మేము ఎక్కడ ఫిర్యాదు చేయలేదు సార్. మేము చాలాసార్లు ట్రై చేసాము. కాకపోతే వాళ్ళు మీ సర్టిఫికెట్లు మా దగ్గర ఉన్నాయి, మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పేసి బెదిరించడం. అంటే టోటల్గా ఇక్కడ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అబ్యూజివ్ లాంగ్వేజ్లో అయితే మాత్రం ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అదేవిధంగా కూడా నేను చెప్పినట్లే ఉండాలి అనే విధంగా చేయటమే కాకుండా కూడా అనుచిత ప్రవర్తన కూడా చేస్తున్నాడని వాళ్ళైతే మాత్రం తీవ్ర ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. భవిష్యత్తులో అయినా సరే మాకు ఈ జరుగుతున్నటువంటి అన్యాయం సంబంధించి ఈ అధికారులు అయితే స్పందించాలని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా కూడా సరిగ్గా కూడా వాళ్ళు చర్యలు తీసుకోవాలి అని ప్రభుత్వానికి సంబంధించి కూడా వాళ్ళు వినతులు అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కూడా ఎస్పీ ఆఫీస్కి వచ్చారు. ఎస్పీ ఆఫీస్కి వచ్చి ఎస్పీకి కూడా వినతులు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడింది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్9 న్యూస్, గుంటూరు నుంచి.